డాక్టర్ జట్కా థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దన్నయ్య. ఈ వేళ కేవలం నీ వల్లే మేమందరం బ్యాంకాక్ చూడగలుగుతున్నాం. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. 3 పగళ్ళు 2 రాత్రులు ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ తిరిగి రావడానికి నాకు ఫ్రీ టికెట్స్ దొరికాయి. అందుకే నేను మీ అందరినీ తీసుకెళ్తున్నాను. లగయతో నా 20 ఏళ్ల అనుభవంలో షిప్పులో ప్రయాణించడం ఇదే మొదటిసారి. నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. అయ్యమ్మా డాక్టర్ జట్కా, ఈ 3 పగళ్ళు 2 రాత్రుల ఫ్రీ వెకేషన్ టికెట్ ఎక్కడ దొరికింది? డాక్టర్ జట్కా షాపింగ్ చేయడానికి ఒక మాల్ కు వెళ్లారు. అక్కడ వాళ్ళు తీసిన లక్కీ డ్రాలో బహుమతిగా ఈయనకి టికెట్స్ దొరికాయి. సరే పదండి, చాలా చీకటి పడింది, ఇక భోజనం చేసి నిద్రపోదాం. టీ కొట్టు బాబాయిని కూడా తీసుకొచ్చుంటే ఈ పాటికి వేడి సమోసాలు దర్జాగా తింటూ ఉండేవాళ్ళం. అందరూ దూకేయండి, షిప్ మునిగిపోయి ఉంటుంది. అందరూ నీళ్ళలో దూకేయండి, నా మాట నమ్మండి. అందరూ త్వరగా దూకేయండి. ఎవరైనా కాపాడండి. వచ్చేయండి అందరూ ఈ బోట్ లోకి వచ్చేయండి. ఆ షిప్ నీటిలో మునిగిపోయేలోపే అందరూ ఈ బోట్ లోకి వచ్చేయండి. మనం షిప్ మునగదు, మునిగే అవకాశం లేదు. ఆ భగవంతుడు మన మీద కరుణ చూపించాడు, ఇక షిప్ మునిగే అవకాశమే లేదు. అయ్యమ్మా, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఇప్పుడే కదా షిప్ మునిగిపోతుంది అన్నావు. అందుకే మేము ఈ బోట్ లోకి దూకేశాం. అయ్యో, నేను ఎంతసేపు చేసింది నాటకం రిహార్సల్. ప్యాసింజర్ల ముందు ప్రదర్శించడం ఇక్కడ ఆనవాయితీ. అందుకే ఎప్పటిలాగా బయటకు వచ్చి ప్రదర్శించారు. అది మీరు నిజమని నమ్మి దూకేశారా? కాపాడండి వాళ్ళని, ఎవరైనా కాపాడండి. సారీ, ఇందులో నా తప్పేమీ లేదు. కాపాడండి. మనం మళ్ళీ ఎస్కేప్. పుర్పురి నగర్ వచ్చేసింది. మనం పుర్పురి నగర్ వచ్చేసాం. అరే మోటు, ఇది మన పురుపురి నగరం కాదు, ఇదేదో కోతుల అరణ్యంలా ఉంది. భగవంతుడా, నువ్వు చేసిన మేలు జన్మలో మర్చిపోలేను. మేం ప్రాణాలతో బయటపెట్టాం. ఓ బల్లె 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 బల్లె. లగయతో కాసేపు నీ బల్లెలో ఆపుతావా? కాస్త మెదడు పెట్టి ఆలోచించు. ఇప్పుడు మనం ఊరికి తిరిగి ఎలా వెళ్ళాలి? మనం ఈ లైఫ్ బోట్ లోనే తిరిగి వెళ్ళిపోదాం. అయ్యమ్మా, ఉన్న లైఫ్ బోట్ కూడా పోయింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నువ్వు ఊరికే కంగారు పడుగు పత్రు. ఆ షిప్ వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తారు. ఇక్కడ ఈ వానర్ ముక్క కాకుండా ఇంకేమైనా జీవరాశులు ఉన్నాయేమో చూద్దాం. మేమనుకోలేదు. కోతి, చట్ట ప్రకారం చెంపదెబ్బ కొట్టడం తప్పు. నేను చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, బెదిరిస్తున్నాడు. ఈ చింగాన్ని బెదిరిస్తున్నాడు. ఇప్పుడే వాడి సంగతి చెప్తాను. అయ్యమ్మా, మళ్ళీ బెదిరిస్తున్నాడు. అసలు వీడు నన్ను చూసి భయపడడం లేదు. సరే పదండి, ముందుకు పదండి. అసలు ఇక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారో లేదో చూద్దాం. విన్నారా? డ్రమ్ సౌండ్ ఏదో వినిపిస్తోంది. మళ్ళీ మనం ఎస్కేప్. ఇక్కడ మనుషులు ఎవరో ఉన్నారు. ఓయ్ బల్లె బల్లె, ఓయ్ బల్లె బల్లె. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. లగయతో అటు చూడండి. మహారాజులకి సుస్వాగతం. మహారాజా, మేమేమి మహారాజులం కాదు, దారి తప్పి ఇక్కడ ఇరుక్కున్నాం అంతే. ఇంతకీ మీరెవరు? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మా మహారాజులే. ఎన్నో ఏళ్ల నుంచి మీ విగ్రహాలకి పూజలు చేస్తున్నాం. మీరు బాగా అలసిపోయినట్టున్నారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత మీకన్నీ తీరిగ్గా వివరిస్తాను. లగయతో మేము కూడా అలసిపోయాం కదా, ఎవరైనా వచ్చి మమ్మల్ని కూడా ఎత్తుకెళ్ళండి. దేవుడా, ఓ మంచి దేవుడా, మా వల్ల ఏం తప్పు జరిగింది? ఎందుకు మాకింత పెద్ద శిక్ష విధించావు? అదిగో చూడండి మహారాజా, మీ ఇద్దరు విగ్రహాలు ఇక్కడే ప్రతిష్ఠించాం.
ఈ విగ్రహాలను మా తాత ముత్తాతలు కొన్ని వందల ఏళ్ల నుంచి పూజిస్తున్నారు. మన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారంటే నేను కళ్ళతో చూస్తున్నా కూడా నమ్మలేకపోతున్నాను. వాళ్ళు నమ్ముతున్నారు కదా, ఈ కోతులతో మనం సమోసాలు చేయించుకుందాం. ఈ చిత్రపటం ఇప్పటిది. మీకు గుర్తులేదా, ఒక దుర్మార్గుడిని అంతం చేశారు కదా? ఆ దుర్మార్గుడు అంతానికి ముందు భవిష్యవాణి మీరే అంతం చేస్తారని చెప్పింది. ఇప్పుడు కూడా ఇలాంటి ఒక దుర్మార్గుడు మమ్మల్ని ఏడిపిస్తూనే ఉన్నాడు. మీరొచ్చారుగా, ఇక మాకు భయమేమీ లేదు. మోటు మహారాజే వాళ్ళ రాజకాల నుంచి మమ్మల్ని కాపాడతారు. అదిగో మహారాజా, ఆ దుర్మార్గుడు వచ్చేశాడు. అతనితో మీరు యుద్ధం చేసి మమ్మల్ని కాపాడండి. ఒక విషయం బాగా గుర్తుంచుకో, నువ్వు ఒక్కడే ఉన్నావు, మేము చూడు ఎంతమంది ఉన్నామో. దాడి చేయండి, విజృంభించండి. మనం చాలా మంది ఉండొచ్చు, కానీ వాడిని మనం ఏమీ చెయ్యలేం. ఇక్కడి నుంచి పారిపోండి. అరే. ఎందుకు ఆ కెవ్వు కేకలు ఆ గొరిలాకి వినిపిస్తుంది? అయ్యమ్మా, ఎందుకలా అరిచాను ఇప్పుడు అర్థమైందా? అయ్యమ్మా, బాగా అర్థమయ్యింది. లగేతో బేసు రేస్ కోర్స్ అయిపోయింది. అయ్యమ్మా, అయ్యో మహారాజా, రాత్రి మీకు ప్రశాంతంగా నిద్ర పట్టిద్దా? అయ్యమ్మా, నిద్ర అయితే బాగా పట్టింది, కానీ రాత్రంతా బోర్లా పడుకోవాల్సి వచ్చింది. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. మీరలా దెబ్బలు తినడం మొదటిసారా? మాకు రోజు ఇదే పని. అదిగోటి చూడండి. కోతుల వెనకాల అలా ఎర్రగా ఎందుకుంటాయో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. మీరు ఆజ్ఞాపించండి, మేము సిద్ధంగా ఉంటాం. మీరు అతనితో యుద్ధం చేయడానికి మేము కావలసిన సహాయం అంతా చేస్తాం. మీరు మాకు సహాయం చేస్తారా? ఏమిటి మీ ఉద్దేశం? ఇప్పుడు మీరు ఆ గొరిల్లాతో యుద్ధం చేయబోతున్నారా? మేమెందుకు యుద్ధం చేస్తాం? మీరే వెళ్ళి యుద్ధం చేయాలి. కాకపోతే అతని శక్తిని సగానికి తగ్గించగలం. అన్ని రకాల మూలికలు, పొలాల్ని కలగలిపి ఒక రసాన్ని తయారు చేశాం. అది తాగాక ఆ దుర్మార్గుడు మత్తులో పడతాడు. ఆ వెంటనే మేము డ్రమ్స్ కొడతాం, వాడు నాట్యం చేస్తాడు. వాడు నాట్యం చేయడం మొదలుపెట్టిన వెంటనే మీరు దాడి చేయండి, వాడు శాశ్వతంగా పైకెళ్ళిపోతాడు. ఏంటలా గింగిరాలు తిరుగుతున్నారు? మీరు తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్ చాలా బాగుంది. అయ్యో, అది తయారు చేసింది మీకోసం కాదు మహారాజా, దుర్మార్గుల కోసం. దీన్ని ఇక్కడ ఎవరు పెట్టింది? లోపలికి తీసుకెళ్లి జాగ్రత్తగా దాచిపెట్టండి. ఇదే సరైన అవకాశం. మోటు మహారాజు, మీరు కలిసి వాడిని అంతం చేయండి. ఇప్పుడు మోటు మహారాజు దాడి చేసే పరిస్థితిలో లేడు. అలా చూడండి. ఇది ఆ పళ్ళరస ప్రభావమే. మహారాజు దాన్ని తాగుండకూడదు. అయ్యమ్మా, ఇప్పుడేం జరుగుతుంది? లగేతో ఇక మోటు పని అయిపోయినట్టే. చెంగం గారు, వెంటనే మీ దగ్గర ఉన్న రివాల్వర్ తీసి దాన్ని షూట్ చేయండి, షూట్ చేయండి. ఆగు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఆగు. మోటు, ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ గురిల్లా పెచ్చ కోపంతో మనం వెంట పడుతుంది. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి, మనం ఏ దారిలో అయితే వచ్చామో ఆ దారిలోంచే వెళదాం, పదండి. అరటిపళ్ళు తిని తొక్కలు వెనక్కి విసిరేయండి. తొక్కలు వేయటంలో నేను మాస్టర్ని కదా. డాక్టర్ జట్కా, పరిగెడుతూనే ఉండండి, ఆగద్దు. శత్రు అంతమైపోయాడు, అంతమైపోయాడు.
మనమే గెలిచేశాం. ధన్యవాదాలు మహారాజా, మరోసారి ఆ దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని కాపాడారు. మీకోసం ఏం చేయమంటారో చెప్పండి. మేము చేస్తాం. ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకు నావ తయారు చేసి పెట్టండి చాలు. నావా? అదెప్పుడో సిద్ధంగా ఉంది. అటు చూడండి. ఒకసారి తుఫాన్ వచ్చినప్పుడు ఇది ఇక్కడ కొట్టుకొచ్చేసింది. అప్పటి నుంచి దాన్ని కట్టి ఇక్కడే ఉంచాం. మరి ఇంకే నేను దాన్ని రిపేర్ చేస్తాను. పదండి వెళదాం మిత్రులారా. కపిలేశ్వర, మిమ్మల్ని కలవటం నిజంగా నా అదృష్టం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. వచ్చేసాం, మనం ఒడ్డుకు వచ్చేసాం మిత్రులారా. ఆ భగవంతుడికి కోట్లాది నమస్కారాలు చెప్పుకోవాలి. మన ఊరికి మనం తిరిగి వచ్చేసాం. తర్వాత చెప్పొచ్చులే, ముందు వెళ్ళి వేడి వేడి సమోసాలు తిందాం పదా. ఇది మన నావను వెంబడిస్తూ మన వెనకాలే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం మోటు?